అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల సీతారామస్వామి వారికి జరిగేటువంటి విశేషమైనటువంటి ఉత్సవాలలో మనకి ప్రతినిత్యం కూడా నిత్యోత్సవాలు జరుగుతాయి. ఈ నిత్యోత్సవాలలో మనకి స్వామివారికి దశవిధ ఉత్సవాలని చెప్పి చేస్తారు. ఇవి ఉదయం సుప్రభాత సేవ దగ్గర నుంచి రాత్రి పవళింపు సేవ వరకు జరుగుతాయి. ఇలా జరిగేటువంటి ఉత్సవాలలో సాయంత్రం జరిగేటువంటి సేవ దర్బారు సేవ అని చెప్పంటారు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఉత్సవం. అలాగే వారోత్సవాలలో శుక్రవార ఉత్సవం మనకి బంతులాట మొదలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే పక్షోత్సవాలలో వచ్చేసి మనకి ఏకాదశి, పూర్ణిమ మొదలైనటువంటి ఉత్సవాలు పక్షోత్సవాలుగా చెప్పబడుతున్నాయి. అలాగే మాసోత్సవాలు, అయనోత్సవాలు, సంవత్సరోత్సవాలలో భాగంగా మనకి ప్రధానమైనటువంటివి రెండు సంవత్సరోత్సవాలు మనం భద్రాచలంలో దర్శించవచ్చు. మొదటిది మనకి చెప్పుకున్నట్లయితే గనక శ్రీరామనవమిని పురస్కరించుకుని జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, అలాగే రెండవది వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. ఈ రెండు ఉత్సవాలు కూడా ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి ఉత్సవాలుగా మనం చెప్పవచ్చు. అందులో ఉన్నటువంటి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు చాలా ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు. ఇవి ప్రతి చైత్రమాసంలో మనకి పాడ్యమి నుంచి ప్రారంభమయ్యి పూర్ణిమతో ముగుస్తాయి. కాబట్టి వసంత ప్రయుక్త అంటే వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలుగా వీటిని చెబుతారు. 9 రోజుల పాటు జరిగేటువంటి దీక్షగా సాగేటువంటి ఉత్సవాలు ఈ రోజు మనకి పాడ్యమి నాడు మనకి స్వామివారి యొక్క ప్రత్యేకమైనటువంటి స్నపనము, అలాగే అంకురారోపణ మొదలైనటువంటి కార్యక్రమాలను ఈనాడు పాడ్యమి నాడు నిర్వహిస్తారు. ఆ తర్వాత మిగిలినటువంటి రోజులలో ధ్వజపట లేఖనము మొదలైనటువంటి కార్యక్రమాలను నిర్వహించి మనకి సప్తమి నాడు ఆ ధ్వజారోహణము, అగ్ని ప్రతిష్ఠ మొదలైనటువంటి కార్యక్రమాలలో ఈ బ్రహ్మోత్సవాలు మనకి ఆన్నికం ప్రారంభమైనటువంటిగా భావిస్తారు. ఈనాటి నుంచి వేద పారాయణలు, అలాగే ప్రబంధ పారాయణలు మొదలైనటువంటి పారాయణలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. అలాగే నవమి ముందు రోజు జరిగేటువంటి కళ్యాణానికి ముందు రోజు సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం అని చెప్పేసి చేస్తారు. ఇక్కడ జరిగేటువంటి ఎదుర్కోలు ఉత్సవం చాలా ప్రత్యేకమైనటువంటి ఉత్సవము. ఎలాగైతే అక్కడ ఉన్నటువంటి మిథిలా స్టేడియం దగ్గర దాన్ని మిథిలా ప్రాంగణంగా భావిస్తూ రామచంద్రమూర్తి తరఫున ఒక పండితులు, అలాగే అమ్మవారి తరఫున ఒక పండితులు ఉండి రామచంద్రమూర్తి యొక్క అలాగే అమ్మవారి యొక్క గొప్పతనాన్ని మనందరికీ కూడా తెలిసి వచ్చేలాగా చేసేటువంటి ఉత్సవం ఈ ఎదుర్కోలు ఉత్సవం. మర్నాడు నవమి శ్రీరామనవమి. ఈనాడు కళ్యాణోత్సవం చాలా విశేషంగా జరుగుతుంది. ముందు ధ్రువమూర్తులకు జరిగిన తర్వాత మేళతాళాలతో అలాగే మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో తీసుకువెళ్లినటువంటి ఈ ద్రవ్యాలన్నింటినీ కూడా సుందరమైనటువంటి శిల్పకళాశోభితమైనటువంటి కళ్యాణ మండపం దగ్గర స్వామివారి యొక్క కళ్యాణోత్సవం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఈనాడు జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవానికి మనకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొత్తం కూడా ముఖ్యమంత్రి వర్యులు స్వామివారికి పట్టు వస్త్రాలను మొదలైనటువంటి వాటిని తీసుకొచ్చి సమర్పించడం జరుగుతుంది. ముత్యాల తరంబరాలు. ఇది గొప్ప సంప్రదాయంగా మనకి చెప్పుకోవచ్చు. ఆనాడు తానీషా కాలం నుంచి కూడా ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది. సరే, రాజవ్యవస్థ పోయిన తర్వాత మనకి రాష్ట్ర సంబంధంగా మనకి ముఖ్యమంత్రి వర్యులే రాజులు కాబట్టి వారు తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజలందరి తరఫున వారి మనకి సీతారాములకు అందించడం జరిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మనం దీనిలో దర్శించవచ్చు. ఆ మర్నాడు స్వామివారి యొక్క మహాపట్టాభిషేకం జరుగుతుంది. ఈ మహాపట్టాభిషేకానికి రాష్ట్ర ప్రథమ పౌరులైనటువంటి గవర్నర్ గారు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇలా విశేషమైనటువంటి కార్యక్రమాలతో జాగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలు మనకి పూర్ణిమ నాడు పూర్ణాహుతితో పరిపూర్తి అవుతాయి. అలాగే చక్రస్నానం మొదలైనటువంటి వాటితో ఈ అన్ని కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా జరిగేటువంటి కార్యక్రమాలు. వీటిని మనకి బ్రహ్మోత్సవాలకే మరొక పేరు మహోత్సవం అని చెప్పి పేరు. అలా ఈ మహోత్సవ కార్యక్రమాలు స్వామివారివి ఎంతో ఘనంగా కన్నుల పండుగగా జరుగుతాయి. ఇలా జరిగేటువంటి కార్యక్రమంలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎదుర్కోలు ఉత్సవము, ఆ తర్వాత మనం చెప్పుకునేటువంటి శ్రీరామనవమి నాడి కళ్యాణము, అలాగే మహాపట్టాభిషేకము, పూర్ణాహుతి, అలాగే చక్రస్నానము మొదలైనటువంటి కార్యక్రమాలు చాలా విశేషంగా బహుళ జనాదరణ పొందినటువంటి కార్యక్రమాలుగా మనం చెప్పవచ్చు. ఈనాడు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు విచ్చేస్తారు. అంతేకాకుండా మనం చెప్పుకున్నాము ధ్వజారోహణం అని చెప్పి గరుడ పటాన్ని ఎగరవేస్తారు. ఈ సందర్భంలో ఎగరవేసేటువంటి సందర్భంలో స్వామివారికి నివేదించినటువంటి ముద్దలు ఏవైతే ఉన్నాయో గరుడ ముద్దల ప్రసాదం అని చెప్పేసి అంటారు. వాటిని స్వీకరించడం వల్ల ఎవరైతే గర్భాన్ని ధరించకుండా ఉన్నారో వారికి సంతాన లోపాలు ఉన్నటువంటి వారికి సత్సంతానం కలుగుతుంది అని చెప్పేసేటువంటి ఒక నమ్మిక ఇక్కడ ఉన్నది. అలా తీసుకున్నటువంటి వారు కూడా సంతానాన్ని పొందినటువంటి మనకి తార్కాణాలు కూడా మనం అనేకం దర్శించవచ్చు. అలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు, మొత్తం చూసుకున్నట్లయితే 15 రోజుల పాటు చాలా విశేషంగా జరిగేటువంటి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు అని మనం చెప్పవచ్చు. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.